నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. సో ఆనల్ అనేది కామన్ అండి. కొంతమంది పట్టించుకోరు, కొంతమందికి చాలా సివియర్గా ఉంటాయన్నమాట. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు వస్తుంది. ఎక్కడైతే మనకు ప్రెషర్ పడుతూ ఉంటుందో, ఓవర్ వెయిట్ ఉన్న చాలామందికి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి వస్తాయన్నమాట. ఎక్కడైతే మనం ప్రెషర్ పడుతుంటుందో అక్కడ మనకు టిష్యూ ఏమవుతుందంటే ప్రొలిఫరేట్ అవుతుంది. ప్రొలిఫరేట్ అయినప్పుడు అక్కడ ఒక థిక్ అవుతుంది అనమాట. ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి థిక్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది ఇన్ఫెక్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతుందో పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుందండి. కొంతమందికి ఆనలు ఉంటాయి, అంత ప్రాబ్లం ఉండదు వాళ్ళకి. కొంతమందికి ఏంటంటే చాలా ప్రాబ్లం ఉంటుంది, అసలు కింద కాలు పెట్టలేనంత ప్రాబ్లం కూడా వస్తుంటుంది అనమాట. సో దీనికి పర్టికులర్ రీజన్ అంటూ లేదు. మెయిన్గా ఏంటంటే ఒబేసిటీ వల్ల ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల ఆ టచ్ పాయింట్స్లో ఏదైతే ప్రెషర్ పడుతుందో అక్కడ వస్తాయి. అది ఇన్ఫెక్ట్ అయినప్పుడు పెయిన్ వస్తుంది అనమాట. దీనికి ట్రీట్మెంట్ పార్ట్కి వద్దాం. ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేటప్పటికి దీనికి అలోపతిలో మందు లేదన్నమాట. వాళ్ళు ఏంటంటే పెయిన్ కిల్లర్స్ మాత్రమే ఇస్తారు. మీరు పెయిన్ కిల్లర్ వేసుకున్నంత వరకు తగ్గుతుంది. ఎప్పుడైతే పెయిన్ కిల్లర్ స్టాప్ చేస్తారో ఈ పెయిన్ అనేది మళ్ళీ వస్తుంది. కొంతమందికి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్, సార్ మాకు 5 ఏళ్ళ నుంచి ఉంది, 10 ఏళ్ళ నుంచి ఉంది, 20 ఏళ్ళ నుంచి ఉంది, అసలు మేము తీసుకొని ట్రీట్మెంట్ అంటూ ప్రపంచంలో లేదు, సర్జరీలు చేయించుకున్నాం, అన్నీ చేయించుకున్నాం. చర్మం కూడా చాలా గట్టిగా హార్డ్గా అయిపోతుంది కదా, రాళ్లలాగా చేసినప్పుడు కూడా చాలా హార్డ్ మెటీరియల్ అనిపిస్తూ ఉంటుంది. రైట్. సో మీరు చిన్నపిల్లల పాదాలు చూడండి, మెత్తగా ఉంటాయి. అదే పెద్దవాళ్ళని చూస్తే గట్టిగా అవుతాయి. ఎందుకంటే సో వాళ్ళు నడవడం మొదలు పెట్టేటప్పటికి ఎప్పుడైతే ప్రెషర్ పడుతుందో మనకు నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఏంటంటే మనం ఏదైతే కావాలనుకుంటామో దానికి అనుగుణంగా మన బాడీ మారుతుంది. ఎప్పుడైతే మనం నడవడం స్టార్ట్ చేస్తామో ప్రెషర్ పడి తగిలి అంతే ఏంటంటే అక్కడ స్కిన్ కూడా అది ప్రొలిఫరేట్ అయిపోయి థిక్గా అయిపోతుంది అనమాట. కొంతమందిలో వెయిట్ ఎక్కువ ఉండడం, మెయిన్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం అన్నమాట. ఎక్కువ అయిపోయినప్పుడు వాళ్ళ ప్రెషర్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ ప్రెషర్ని కాంపెన్సేటరీ మెకానిజమ్స్ అంటారనమాట. ఆ కాంపెన్సేటరీ మెకానిజమ్స్ కింద మన సోల్ అనేది థిక్ కావడం ఒక మెకానిజం. కొంతమందిలో అన్కంట్రోల్డ్గా అయిపోయి అక్కడ ఇన్ఫెక్ట్ అయిపోతుందండి. ఇన్ఫెక్ట్ అయినప్పుడు సివియర్ టెండర్నెస్ అంటాం. అసలు వాళ్ళు ఇట్లా టచ్ చేస్తేనే ఇంకా తట్టుకోలేరు, షూ వేసుకోరు, నడవలేరు సరిగ్గా. సో చాలామంది కార్పొరేట్ ఎంప్లాయీస్ కూడా వస్తారనమాట. వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ అసలు నేను షూ వేసుకోలేకపోతున్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను, షూ వేసుకోకుండా పోతే ఎంత బాగుండదు. సో ఇట్లాంటి పేషెంట్స్ కూడా వస్తారు. చాలా కాలంగా ఉంటుందన్నమాట. మేబీ 10 years 15 years నుంచి బాధపడి మల్టిపుల్ సర్జరీస్, మల్టిపుల్ ట్రీట్మెంట్స్, ఆయుర్వేద అని, యునాని అని, సిద్ధ అని. అంత సివియారిటీ ఉంటుందండి ఆనల్లో కూడా? రైట్, డెఫినెట్గా ఉంటుంది. అంటే అందరిలో ఉండదు. అట్లాంటి ఉన్నవాళ్ళు కొంతమంది అన్ఫార్చునేట్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళలో చాలా సివియర్గా ఉంటుంది అన్నమాట. ఓకే. అండ్ కొంతమందిలో చూస్తూ ఉంటాము మనం, ఎస్పెషల్లీ ఏ టాపిక్ మాట్లాడినా వాళ్ళ గురించి మాట్లాడాలి. షుగర్ పేషెంట్స్ అనే వాళ్ళు ఇప్పుడు పాపం ఒక 2-3 చోట్ల ఆనలు వచ్చాయి అనుకోండి, హార్డ్గా అయిపోయింది, తెలియక ఆ పిన్తో కుట్టేసేసారు, ఆ సెప్టిక్ ఇంత వాస్తుంది. దానివల్ల వాళ్ళకి ఎట్లా దాన్ని బయటికి ఎలా రావాలి, ఇంకా సివియర్, కొంతమందికి కాళ్ళు వేళ్ళు తీసేస్తూ ఉంటారు షుగర్ ఎక్కువైంది అని చెప్పేసి. ఇంత సివియారిటీ అవ్వకుండా వాళ్ళకి ఏదైనా చెప్తారా? డెఫినెట్గా అండి. అసలు షుగర్ పేషెంట్స్కి ఎందుకు ఆనలు కంట్రోల్లో పెట్టుకోవాలని మనం తెలుసుకుందాం. షుగర్ పేషెంట్స్ అంటే ఏంటంటే వాళ్ళ బ్లడ్లో గ్లూకోజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లడ్లో ఎప్పుడైతే షుగర్ ఉంటుందో వాళ్ళకి మనం ఏమంటామంటే మైక్రో యాంజియోపతి అంటాం అనమాట. సో మనకు ఇక్కడ చూసారా, దీని వీన్స్ అంటారు. రైట్, ఇక్కడ మనకు ఆర్టరీస్ ఉంటాయి. ఏదన్నా ఒక పార్ట్కి మనకు బ్లడ్ సప్లై చేయాలి, అక్కడ ఆక్సిజన్ యూజ్ చేసుకుని బ్లడ్ తీసుకొని వచ్చేయాలి. సప్లై చేసేదాన్ని ఆర్టరీ అంటాం, తీసుకొని వచ్చేదాన్ని వీన్ అంటాం అనమాట. కొన్ని పార్ట్స్ మన బాడీలో చాలా చిన్నగా ఉంటాయి. ఆ పార్ట్స్కి, ఆ టిష్యూస్కి ఆక్సిజన్ సప్లై చేయాలంటే ఆ ఆర్టరీస్ అనేవి కూడా చాలా చిన్నగా ఉండాలన్నమాట. దాన్ని ఏమంటామంటే టెర్షరీ ఆర్టరీస్ అని, స్మాల్ ఆర్టరీస్. మైక్రో యాంజియోపతి అంటే ఏంటంటే ఆ చిన్న ఆర్టరీస్లో ప్రాబ్లం రావడం. ఎప్పుడైతే ఆ చిన్న ఆర్టరీస్లో ప్రాబ్లం వస్తుందో షుగర్ ఉన్న వాళ్ళకి ఆ చిన్న ఆర్టరీస్లో ప్రాబ్లం అనేది ఎక్కువైపోయి బ్లాక్ అయిపోతుంటాయి ఆర్టరీస్ అవి. సో మీకు ఆల్రెడీ పాదానికి మైక్రో యాంజియోపతి ఉంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు ఏమవుతుందంటే మీ బ్లడ్లో గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. రైట్. సో మీకు బ్లడ్ సప్లై సరిగ్గా లేదు ఒక పార్ట్కి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీ బాడీలో గ్లూకోజ్ ఎక్కువ ఉంది.
అక్కడ ఇన్ఫెక్షన్ ఏదన్నా బ్యాక్టీరియా వచ్చి అక్కడ చేరింది అనుకోండి, ఏమవుతుందంటే మీకు అక్కడ బ్లడ్ సప్లై సరిగ్గా లేదు, అక్కడ యాంటీబాడీస్ కానీ ఏమీ రావు, అక్కడికి బ్లడ్ సప్లై సరిగ్గా లేదు. అంతేకాకుండా బ్యాక్టీరియా బాగా గ్రో కావడానికి గ్లూకోజ్ దొరుకుతుంది దానికి బాడీలో. షుగర్ పేషెంట్ మొత్తం బాడీలో గ్లూకోజే కదా, అందుకేంటంటే బాగా ఇన్ఫెక్షన్ అయిపోతుంది అనమాట. సో దాన్ని మనము ఒక్కొక్కసారి ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి షుగర్ పేషెంట్స్కి మనం చూస్తుంటాం, కాళ్ళు తీసేయడము, అదేవిధంగా టోస్ తీసేయడము, వేళ్ళు తీసేయడం, ఇవన్నీ చూస్తుంటాం కదా. కొంతమంది మోకాలు మొత్తమే తీసేస్తారు అనమాట. సో ఇట్లాంటి హై షుగర్స్ ఉన్న ఇదంతా ఏంటంటే ఇన్ఫెక్షన్. ఎప్పుడైతే ఈ ఆనెలు ఉంటాయో అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఈజీ అనమాట. ఆనెలనే కాదు, షుగర్ పేషెంట్స్ ఏ చిన్న ఇంజురీ జరిగినా చాలా జాగ్రత్తగా ఉండాలి, వెంటనే ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. దాంతోపాటు షుగర్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఈజీ. షుగర్ అనేది ఒక డిసీజే కాదు, అదొక లైఫ్ స్టైల్ డిజార్డర్ అంతే. మీరు కన్నా మంచి ఫుడ్ హ్యాబిట్స్ పెట్టుకుంటే షుగర్ అనేది చాలామంది డాక్టర్లు ఏం చెప్తారంటే, నిన్న కూడా ఒక పేషెంట్ వచ్చింది, సార్ మా ఫ్యామిలీలో షుగర్ ఉంది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు కూడా వస్తుందని చెప్పాను. అది చాలా తప్పండి. ఎందుకంటే వచ్చే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు భయపడతారు. షుగర్ అట్లా లెక్కేస్తే మన పాతకాలంలో ఎవరికి షుగర్ లేదు. ఎందుకు? మన వాళ్ళు కార్బోహైడ్రేట్ తక్కువ తినేవాళ్ళు. సో షుగర్ అనేది ఒక జెనెటిక్ డిజార్డర్, అది మేబీ జెనెటిక్ డిజార్డర్. 100లో ఒకరికో లేకపోతే 1000 మందిలో ఒకరికో. 100లో 99 మందికి చేతులారా చేసుకున్నది ఏంటంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ తినడం వల్ల. కార్బోహైడ్రేట్ని ఫుడ్ని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే షుగర్ పేషెంట్స్, సో వాళ్ళకి షుగర్ బాడీలోంచి కంప్లీట్గా రివర్స్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట. అది పెద్ద మాస్టర్ సైన్స్ ఏం కాదు అది. ఓకే. సో మన హోమియోపతిలో ఈ ఆనల్కి సంబంధించి ఏదైనా మెడిసిన్ ఉందా? వీళ్ళ ట్రీట్మెంట్స్ ఇవన్నీ తిరగలేము, మాకు మెడిసిన్ చాలు అనుకునే వాళ్ళకి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి హోమియోపతిలో. సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది. నాకు 100 ఆన కేసులు వస్తే ఆల్మోస్ట్ 99 కేసెస్ నేను కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చు. సో కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని, రైట్, సింపుల్గా కొన్ని డైట్ చేంజ్ చేసుకొని, నిద్ర సరిగా పోయి, ఎక్సర్సైజ్ కొద్దిగా సరిగా చేసి, ఇవన్నీ కూడా రిలేట్ అవుతాయి ఆనలకి? డెఫినెట్గా అండి. సో మీరు ఆనలకి మెయిన్ రీజన్ ఏంటంటే ఓవర్ వెయిట్ ఉండడం. ఓవర్ వెయిట్ని కొంచెం కంట్రోల్ చేసుకొని హోమియోపతి మెడిసిన్స్ వాడితే ఆల్మోస్ట్ నాకు 100 కేసెస్ వస్తే 99 కేసెస్ తగ్గిపోతాయి. ఇంతవరకు ఆనెల్ కేసు ఫెయిల్ అయినట్టు హోమియోపతిలో ఎక్కడా లేదు, అంత బాగా పనిచేస్తాయి హోమియోపతి మెడిసిన్స్ ఆనెల్కి. ఇంకోటి ఏంటంటే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా, నాట్ ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా క్విక్గా, మేబీ 1-2 మంత్స్లో మీకు 20 సంవత్సరాల నుంచి ఉన్న, 30 సంవత్సరాల నుంచి ఉన్న 1-2 మంత్స్, మ్యాక్సిమం 3 మంత్స్ కొంతమందికి కంప్లీట్గా క్యూర్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. హోమియోపతిలో మళ్ళీ ఆనెల్ రాకుండా కూడా మనము ప్రివెన్షన్ అనేది బాగా చేసుకోవచ్చు. ఓకే. సో ఎవరైనా కానీ ఆనెల్ సమస్యతో బాధపడుతూ ఉంటే, నేను ఒక చిన్న ఇష్యూ కానీ అనుకున్నాను, చాలా రిలేట్ అయి ఉంటాయి కాబట్టి ఎవరైనా లాంగ్ టైం దీన్ని ఫేస్ చేస్తున్నట్లే చక్కగా హోమియోపతిలో మెడిసిన్ దొరుకుతుందంటే ట్రై చేయొచ్చు. అలాగే మనం కొంచెం ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది.